నా సర్వం నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, యథావిధిగా మనము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా యేసుక్రీస్తు సువార్తను కొంతకాలము నుంచి ఇదిగో నా ఛానల్ ద్వారా మీరందరూ వినటం జరుగుతుంది. అయితే నాకు వ్యూవర్స్ సంఖ్యతో పెద్దగా నిమిత్తం లేదు. ఒక ఆత్మ రక్షింపబడిన నా ప్రయాస, నా యొక్క శ్రమ నేను విజయం సాధించినట్టే, నా శ్రమలో నేను విజయం సాధించినట్లే. ఎందుకంటే నేను సామాన్యుడు, అయోగ్యుడు, దేవుని మహాకృపను బట్టి పాప భ్రష్ట జీవితం నుంచి రక్షింపబడిన వాడు. నా ప్రయాస, నా ధ్యాస, నా కృషి మొత్తము కూడా నా వలే పతనమైన, నా వలే జీవితాన్ని కోల్పోయిన కొంతమందినైనా ప్రభు వాక్యపు వెలుగులో వారిని నడిపించగలిగితే దేవుడు నాకు ఇచ్చినటువంటి, రక్షించి నాకు ఇచ్చినటువంటి, మరణానికి పాత్రుడైన నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, నిరీక్షణ నాకు అనుగ్రహించిన దేవుడు నన్ను తన పనిముట్టుగా వానుకొని కొంతమందినైనా ఆయన సన్నిధికి నడిపించే మహాకృపను, భాగ్యమును, ధన్యతను నాకు ఇచ్చినందుకై నేను ఎంతో ధన్యుడను. కాబట్టి ప్రియులారా, నా యొక్క ఈ ప్రయాస, ఈ యొక్క శ్రమ వృధా కాదని నేను నమ్ముతున్నాను. లక్షల మంది వ్యూవర్సు, వేల మంది వ్యూవర్స్తో నాకు నిమిత్తం లేదు. ఒక్క ఆత్మ రక్షింపబడినా చాలు. ఎందుకంటే భలా మంచి దాసుడా, ఈ చిన్ని దానిలో నీవు విశ్వాసమును కాపాడుకుంటువి అని నా తండ్రి చేత నేను అభినందనలు పొందగలిగితే ఈ జీవితానికి అంతకంటే ధన్యమై ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు చాలా ముఖ్యమైన అంశం. అలాగే అనేక మంది దైవజనులు, అనేక మంది విశిష్టమైనటువంటి వ్యక్తుల నోటి నుండి ఈనాడు వస్తున్నటువంటి మాట కానీ, హెచ్చరిక కానీ ఒకటే. ఏమిటది? ర్యాప్చర్. ర్యాప్చర్ ర్యాప్చర్ సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుట. ఈ సంఘము ఎత్తబడుట అనేటటువంటి ఈ యొక్క మాట అనేక మంది ఈరోజు లోకంలోని అనేక రీతులుగా ఈ సువార్తను, ఈ సత్యాన్ని, ఈ రాబోయేటటువంటి ప్రభు కార్యాన్ని అనేకులు వివరిస్తూ ఉన్నారు. అయితే నేను నాకు నిర్దేశించినటువంటి నా ఆలోచన కానీ, దేవుడు నడిపింపు కానీ నేనేంటంటే, ఎవరైనా సరే ముందు రక్షించబడాలి. ఈ యొక్క ర్యాప్చర్ కానీ, సంఘం ఎత్తబడటం కానీ, రెండవ రాకడ కానీ ఈ నా దృష్టిలో రెండో ప్రాధాన్యత. ఎందుకనంటే మనకి ఈ సంఘం ఎత్తబడటంతో ఈ యొక్క రెండవ రాకడతోటి నిమిత్తం లేని ఆయుష్ కలిగినటువంటి వాడు. ఎందుకంటే మన జీవితము చాలా అల్పమైనది, మనము జీవితము గాలి బుడగ వంటిది. కాబట్టి శాశ్వతమైన వేళ ఈ యొక్క దేవుని యొక్క కృపాకాలాన్ని గాలి బుడగ వంటి మన జీవితముతో లింకు పెట్టి మన జీవితము, మన ఆయుష్ ప్రభు వచ్చేదాకా ఉంటుంది అనేటటువంటి ఆ నిర్లక్ష్య వైఖరి మనల్ని తెలియకుండానే మనల్ని నరకాగ్నికి పాత్రను చేస్తుంది. కాబట్టి నేను దానికి పెద్దగా ప్రాధాన్యత, మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి. ఎందుకని? గాలి బుడగ వంటిది మన జీవితము, మన ఆయుష్ అటువంటిది కదా. అందుకని ప్రియమైనటువంటి వారులారా, నేను దాని గురించి పెద్దగా ఆలోచించను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సమయము ఆసన్నమైనట్లుగా కనబడుతుంది. దేవుని రాకడ సమీపంగా ఉందని ఎప్పుడు చెప్పారు? బాప్తిసం ఇచ్చు యోహాను గారి దగ్గర నుంచి మొదలేస్తే ఇదిగో
ప్రభువు రాకడ సమీపమై ఉన్నది, సమీపమై ఉన్నది, సమీపమై ఉన్నదని అపోస్తుల దగ్గర నుంచి ఆ తర్వాత ఇన్ని వందల సంవత్సరాల కాలములో లక్షల మంది బోధకులేమి, దైవ సేవకులేమి, అనేక మంది దేవుని రాకడ సమీపించి ఉన్నది, సిద్ధపడుడి, 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 ఆత్మలను రక్షించుకొనుడి అనేటటువంటి నినాదమే సువార్తగా ఈ లోకం వ్యాప్తంగా జరుగుతూ వచ్చింది. అయితే ఇవాటికి యేసు ప్రభు వారు జన్మించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళి 2000 సంవత్సరాలు దాటింది. ఈ 2000 సంవత్సరాలు దేవుని రాకడ సమీపించింది అని చెప్పిన తర్వాత చనిపోయిన జనాభా ఎంత ఉంటుంది? సుమారుగా మనం అనుకుందాం. ఎంత ఉంటుంది? కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ కొన్ని కోట్ల మంది ప్రజలు ఎవరు కూడా సంఘము ఎత్తబడుట చూడలేదు, అలాగే రెండవ రాకడను చూడలేదు. ఈ రెండు చూడకుండానే వారందరూ ఈ లోకాన్ని విడిచి మరణించారు. అంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళినట్లా? ఎందుకంటే సంఘం ఎత్తబడలేదు, రెండవ రాకడ రాలేదు, వీళ్ళు మరణించారు. మరి వీళ్ళందరూ నరకానికి వెళ్ళినట్లా? కాదు కదా, కాదు కదా. అందుకే కదా ఎప్పటికప్పుడు నరుడా నీ ఆయుష్కాలం ఎంత అని దేవుడు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరించేది ఏంటంటే, దేవుని దీర్ఘమైనటువంటి ప్రేమను, కృపను మనము లెక్కించడానికి యోగ్యులము కాదు, అర్హులము కాదు. అయితే సాతానుడు మనలో ప్రవేశించి ఏం చేస్తాడంటే, మన ఆలోచనల్ని సైడ్ ట్రాక్ పట్టించేసి దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు కాబట్టి మనము రక్షించబడేదాకా, లేకపోతే మనము దేవుని కృపకు పాత్రమయ్యేదాకా మరణము రాదు, రాకడ రాదు, లేకపోతే సంఘం ఎత్తబడదనేటటువంటి ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని మనకు తెలియకుండానే పాతాళానికి తీసుకెళ్లే ప్రయత్నంలో సాతానుడు ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఆలోచిస్తే మరి ఇన్ని కోట్ల మంది ఏమయ్యారు? రాకడ రాలేదు, సంఘం ఎత్తబడలేదు, మరి ఏమయ్యారు? వీరందరూ చెప్పించబడిన వారేనా? వీరందరూ నరకానికి పాత్రలైన వాళ్ళేనా అంటే కానే కాదు. అదే నేను ఇంతకాలము చెప్తూ వచ్చింది. ఈ రాకడ, ఈ సంఘం ఎత్తబడుట అనేవి ఒక నిర్దిష్ట కాలంలో దేవుని ప్రణాళిక ప్రకారం వచ్చాయి. మరి మనిషి మరణము అది ఒక నిర్దిష్ట కాలంలో 70-80 సంవత్సరాల దీర్ఘాయుషు ఇచ్చినట్లయితే ఉండే కాలం దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి అనేక ప్రాయాల్లో చనిపోవటానికి అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రీతిగా చనిపోయిన వీరు ఏం చేశారు? వీరిలో ఎన్ని కోట్ల మంది రక్షించబడ్డారు? ఎలా రక్షించబడ్డారు అంటే, వారు జ్ఞానము కలిగిన వారై దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి రాకడతో, సంఘం ఎత్తబడటంతో నిమిత్తము లేకుండా ఎప్పటికప్పుడు వారు తమ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చేసుకున్నారు. తమ పాపపు జీవితాల నుంచి విడుదల పొందారు. కనుక ఆ రీతిగా దేవుని కృపకు పాత్రులై వాళ్ళు ఏమయ్యారు? సంఘం ఎత్తబడక ముందే, రెండవ రాకమునిపే వారందరూ దేవుని కృపకు పాత్రులై ఇదిగో పరలోక రాజ్యములోని పరదేశులు వారందరూ ప్రభువుని చెంత శాతతీరి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారు, అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం కలిగి మనందరము జీవించాలి. అయితే ఇప్పుడు ఆ యొక్క సమయము వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ సమయము వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే లేఖనాలు మనకి తేట తెల్లముగా ఆ యొక్క సంఘం ఎత్తబడటానికి ముందు ఉండే పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నాయి. ఒకానొక రోజుల్లో ఈ యొక్క టెక్నాలజీ లేని రోజుల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసేది కాదు. ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం వలన ప్రపంచంలోని ఏ మూలలో ఏం జరుగుతున్నా మనకు తెలుస్తుంది. ఒకనొకప్పుడు జపాన్లో సంవత్సరానికి 15,000 భూకంపాలు వస్తాయని ఎవరికైనా తెలుసా? అసలు ఊహించగలమా? అలాగే అనేకమైన ఆర్కిటిక్ మహాసముద్రము, ఆ మంచు సముద్రము కరిగిపోతుంది. ఓజోన్ లేయర్ బొక్క పడిందని, దగ్గర 40% పైన హోల్ ఏర్పడిందని, ఇవన్నీ కొన్ని సాంకేతికపరమైన శాస్త్రపరమైన విషయాలు మనకి తెలియదు. అయితే ఇవాళ మనిషి నేర్చుకున్న జ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మనకి ఏమని హెచ్చరికిస్తున్నాయి?
దేవుని రాకడ సమీపించి ఉన్నది. దేవుని రాకడ సమీపించి ఉన్నదంటే అర్థం ఏంటి? రహస్య రాకడ, ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట జరగాలి. ఈ సంఘం ఎత్తబడటానికి ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఎత్తబడుతుంది, ఈ సంఘము ఎత్తబడే వారిలో ఎవరుంటారు, అసలు సంఘం అంటే ఏమిటి? విశ్వాసుల సమూహమే కదా సంఘము. మరి ఈ సంఘము ఎత్తబడే పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? ఎందుకని? రాబోయే ఆ యొక్క భయంకరమైన శ్రమలలో తన బిడ్డలు ఆ రీతిగా ఆ శోధనలు అనుభవించడానికి తండ్రి ఇష్టపడరు కనుక ఆ యొక్క రాప్చర్ అనేది రెండవ రాకడకు ముందు వచ్చే శ్రమల నుంచి ముందుగానే ఈ యొక్క విశ్వాసులందరికీ దేవుని సన్నిధికి మార్గము ఏర్పాటవుతుందని విశ్వాసము కలిగినటువంటి నిరీక్షణలో మనం ఉన్నాము. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఈ యొక్క వాక్యంలో ధ్యానించేది ఏమిటంటే సంఘం ఎత్తబడుట. ఈ యొక్క సంఘం ఎత్తబడుట, రహస్య రాకడ. రహస్య రాకడ అంటే దేవుడు ఎందుకు ఈ రహస్య రాకడ, దీనికి రహస్య రాకడ అనే పేరు ఏంటంటే దేవుడు ఈ యొక్క విశ్వాసులని తీసుకొని వెళ్ళటంతో ఇక భూమి మీద ఉన్నవారంతా పాపులని కాదండి. వారిలో కొంతమంది హతసాక్షులు కాబోయే వాళ్ళు ఉన్నారు. వారిలో కొంతమంది అప్పటికి ఆ తుది గడియలలో, తుది క్షణాలలో ఆ కలువరి శిలువలో ఏ విధంగా అయితే దొంగ రక్షించబడ్డాడో అలా రక్షించబడేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కనుక ఇప్పుడు ఎత్తబడే విషయము ఇక్కడ భూమి మీద ఉన్న వారికి తెలిస్తే వారు దీనిని ఒక అవకాశంగా తీసుకుంటారు. అవకాశవాదులకి దేవుని సన్నిధిలో స్థానం లేదు కాబట్టి ఈ విశ్వాసులు కొనుక్కోవటం అనేది ఒక రహస్య ప్రక్రియగా జరిగించడానికి ప్రభువు ప్రణాళిక సిద్ధం చేశాడు. మనము ధనవంతుడు లాజరు కథలో కూడా వింటాము. ధనవంతుడు ఎవరినైనా పంపించి వాళ్ళకి ఇలా ఉంది పరిస్థితులు అని చెప్పించండి అని అబ్రహాం గారిని అడిగితే ఏమన్నాడు? అది ఇప్పుడు ఆల్రెడీ ప్రవక్తలు అక్కడ ఉన్నారు, మోషే మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాట వింటే ఇంకెవరిని పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట వినకపోతే ఇక్కడి నుంచి ఎవరిని పంపించినా కూడా వాళ్ళు వినరు. కాబట్టి అది కుదిరే పని కాదంటాడు. ఆ రీతిగానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా విలువైన సమయము, విలువైనటువంటి సందేశము. మీరందరూ శ్రద్ధతో వినండి. సంఘము ఎత్తబడే దారిలో నువ్వు నేను ఉంటావా? ఇది ఇవాల్టి మనము సమాజం గురించి, లోకుల గురించి ఆలోచన ఎక్కువ. పాపం వాళ్ళేంటో, పాపం వీళ్ళేంటో, ఇది కాదు. ఇది లోకరీత ఆలోచన. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. ముందు వ్యక్తిగతంగా నీ ఆత్మీయ స్థితి ఏంటి? నీవు రక్షించబడతావా? నీకు ఆ విశ్వాసం ఉందా? రేపు ఒకవేళ ఇవాళ రాత్రి ప్రభువు వస్తే రహస్యంగా కడబోర ఊదినప్పుడు విశ్వాసులందరూ తమ శరీరాన్ని విడిచి ఆత్మదేహముతో మధ్యాకాశములో ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరతారు. ఆ చేరే వారిలో నేను కూడా ఉంటాను అనే విశ్వాసము నీకుందా, నాకుందా, నా కుటుంబానికి ఉందా, నా బిడ్డలకుందా, నా భార్యకుందా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట ఉంది, ఒక వేలుతో ఎదుటి వాడిని చూపిస్తే 4 ఏళ్ళు మనల్ని చూపిస్తే అన్నట్లుగా ముందు వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడ్డావా, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకున్నావా? ఇది కదా కావాల్సింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు సిద్ధపడ్డావా? సంఘము ఎత్తబడితే ఆ సంఘములు, ఆ గుంపులు నీవు కూడా ఉంటాననే విశ్వాసము, నిరీక్షణ నీకుందా? ఆ విషయాలని మనము ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా మనము 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము నుంచి మనము ఈనాటి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము చదువుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మర్మం అంటే సీక్రెట్ అవైల్డ్ బై సెయింట్ పౌల్ గారు.
ఆ మర్మాన్ని విడమర్చి మనకు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దానియేలు గ్రంథములోనేమో ఇది రహస్యంగా దాచిపెట్టమన్నాడు ప్రభువు. ఈ యొక్క ఈ అంత్యకాలపు సూచనల గురించి నీవు ఎవరికి తెలియజేయబాకు, మరుగుపరచమనేమో దానియేలు గారికి పాత నిబంధనలో చెప్తే, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, మీకు ఈ మర్మాన్ని దాచిపెట్టడము నాకు ఇష్టం లేదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను. ఇట్ ఈస్ టైమ్ టు అవైల్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటని ప్రకటించే సమయం, తెలియజేసే సమయము ఆసన్నమైంది. ఎందుకంటే సంఘము ఎత్తబడటానికి పరిస్థితులు, కాలము, లోకము అన్నీ రెడీగా సిద్ధపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఒక మర్మము తెలుపుచున్నాను. ఏమిటా రహస్యం అంట? ఎవరికి తెలుపుచున్నాడు? ఈ మాట ఎవరు నమ్ముతారు? పరిశుద్ధుడైన అపొస్తలుడైన పౌలు గారు చెప్పే ఈ మర్మము, ఈ రహస్యము, ఈ మాట ఎవరు నమ్ముతారండి? క్రైస్తవ విశ్వాసం. క్రీస్తుని రక్షకుడిగా నమ్మిన వారు, క్రీస్తుని తమ ప్రభువుగా అంగీకరించిన వారు, క్రీస్తు ద్వారానే తమకు పాపశాపము నుంచి విమోచన ఉంటుందని, ఆయన రక్తం ద్వారానే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని నమ్మి నిరీక్షణతో ఉన్నటువంటి వారు నమ్మేటటువంటి మాట. లోకస్తులకి, అన్యులకి ఈ మాట యొక్క విలువ తెలియదు. అందుకని నశించిపోతున్నారు. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకాల్లో జన్మించారని మనం అందరం చెప్పుకుంటున్నాం. ఇన్ని వందల సంవత్సరాల నుంచి అనేక మంది బోధకులు కాళ్ళకు బలపల కట్టుకొని ఊళ్ళు ఇళ్ళు తిరిగారు రోడ్ల మీద. కానీ ఇవాళ రోడ్ల మీద మైక్ పట్టుకుంటే కూడా కొట్టే పరిస్థితుల్లోకి వచ్చేసింది. అంటే దేవుని వాక్యము సమాజంలో ఉండటానికి వీల్లేని పరిస్థితులు వచ్చేసినాయి. అంటే సాతానుడు పూర్తిగా భూమిని తన స్వాధీనపరుచుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా మనం నిలబెట్టుకోవాలి, ఇది ఈ యొక్క విశ్వాసాలకు ఉన్నటువంటి చాలా సమస్య. అయితే అలాంటి భయంకరమైన పరిస్థితులు రాకమునిపి ఇదిగో ఏం చెప్తున్నాడు ఓ మర్మము పౌలు గారు, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగ కానీ మనమందరము మార్పు పొందుతాము. ప్రైజ్ ద లార్డ్. మార్పు పొందుతాం. ఎలాంటి మార్పు? మనము లోకరీతిగా బ్రతుకుతున్నప్పుడు ఏమంటాము? మారు మనసు పొందయ్యా, బాప్తీసం తీసుకో. మారు మనసు అంటే అంతకుముందు ఉన్నటువంటి పాత పాపపు మనసు నుంచి విడుదల పొంది నూతన స్వభావం. ఎలా నూతన స్వభావం? బాప్తీసం ద్వారా, అంటే నీటి ద్వారా పునర్జన్మను పొందుట ద్వారా ఒక క్రైస్తవుడు అనబడేటటువంటి ఒక విశ్వాసి నూతన మనిషిగా, నూతన ఆత్మగా ఎలా ఆవిర్భావం చెందుతాడో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, మనమందరము ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే అందరము మార్పు పొందుతాం. ఎలా మార్పు పొందుతాం చూడండి. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత అండి. ఈ చనిపోయిన వాళ్ళు, ఈ యొక్క చనిపోయిన వాళ్ళలో కూడా లేచేది ఎవరంటే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు. ఈ యొక్క పాత నిబంధన అంతకాలము విషయాలు అవి ప్రభువు ఇదిగో పాతాళము చెరని కొనిపోయి తనతో పాటు తీసుకెళ్ళాడని మనము విన్నాం, చదువుకున్నాం. కాబట్టి అంటే అలా కాకుండా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని విని రక్షణ పొందినటువంటి వ్యక్తుల గురించి, వారి యొక్క మరణ పునరుద్ధానం గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మృతులు ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? అక్షయులుగా, అంటే క్షయము అంటే నశించిపోయేది, అక్షయము అంటే నశింపు లేనిది, అంటే దివ్యాత్మ, పరిశుద్ధాత్మతో నింపబడిన దేహము, ఆ యొక్క దైవత్వం కలిగినటువంటి ఆ క్షయము లేనటువంటి ఆ యొక్క రూపాన్ని, ఆ ఆత్మని ధరించుకొని వారు ఆ బోరం రోగు కానీ ఎక్కడ బోరం అవుతుందండి? అది చదువుకుందాం మనం. బోర ఎక్కడి నుంచి అవుతుంది, ఎట్లా మనము మార్పు పొందుతాం, ఇవన్నీ మళ్ళీ కొన్ని వాక్యాల ద్వారా మనము ధ్యానించుకుందాం. మనము మార్పు పొందుదాము.
ఘోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను సాధిస్తుంది. ఇప్పుడు మనము ఈ యొక్క దశలోనికి వెళ్దాం. ఇప్పుడు వెళ్తే అక్కడ ఇంకా క్లియర్గా ఎవరు ఎక్కడ ఇవన్నీ మనకి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, దశలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలలో సంఘం ఎత్తబట్టం గురించి అదే పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకుందాం. 16వ వచనం, 17వ వచనం. ఎక్కడంటే 1వ దశలోనికేయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఏముందంటే, ఇదిగో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతాము. ప్రైతలాడ్. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం. నేను బ్రతికాను, ఇంతకాలం బ్రతికాను, క్రైస్తవుడిగా చెప్పుకున్నాను అంటే నేను ఏం సాధించానంటే, ఇదిగో ఈ ఎత్తబడే సంఘములు ఈ కడబూర ఊదగానే ఆ ఊదిన శబ్దం విని నాకు తెలియకుండానే నా శరీరము ఈ మట్టిలో కలిసిపోయే ఈ యొక్క మట్టి శరీరముని ఇక్కడ వదిలివేసి దేవుని మహాశక్తితో కూడినటువంటి ఆ యొక్క అక్షయత, నశింపులేనటువంటి దివ్య శరీరాన్ని నేను పొంది సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోండి. ఇదిగో చూడండి, ఇందాక మనము చదువుకున్నటువంటి ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నటువంటి వాక్యానికి కొనసాగింపుగా ఇక్కడ ఏమిటంట చూడండి. ప్రధాన దూత శబ్దముతోను ఎప్పుడు లభిస్తాము, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందండి? ఇదిగో చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నా బిడ్డలను రక్షించుకొనడానికి, నా బిడ్డలను వారు పడిన శ్రమలు ఇక చాలు, మీరు నా సన్నిధికి వచ్చి విశ్రాంతిని పొందండి అని చెప్పి తీసుకెళ్ళటానికి ఇదిగో ప్రభువు మధ్యాకాశం మీదకి రహస్య రాకడ. అది కేవలము రక్షింపబడిన వారికి మాత్రమే వినపడే కేక, వినపడే ఆ శబ్దము, వినపడే ఆ బోర. చూడండి, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ, దేవుడు స్వయంగా బోరతో ఊతున్నాడు. అంటే ఆ బోరలో ఏముందండి? జీవశక్తి ఉంది, జీవాత్మశక్తి ఉంది. అందుకని ఆ యొక్క బోర శబ్దం వినంగానే ఈ యొక్క శరీరాల్లో ఉన్నటువంటి ఆ దేవుడిచ్చిన ఆత్మ ఈ యొక్క శరీరాన్ని విడిచి తనకి జీవం ఇచ్చినటువంటి నైనటువంటి ఆ ప్రభువు సన్నిధికి తెలియకుండానే ఆకాశంలోనికి ప్రయాణం మొదలుపెట్టింది. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఇందాక మనం కొరింథీయులు చెప్పుకున్నట్లుగా మృతులు క్రీస్తునందుండి, ఇదే మనం ఇందాక చెప్పుకుంది. ఇది పాత నిబంధన కాలముతో సంబంధం లేదు, అనగా క్రీస్తు పూర్వము సంబంధం లేదు. క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన యందు విశ్వాసం. ఇదిగో చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు, ద పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ గాడ్ జీసస్ క్రైస్ట్, ఆయన నామమునందు విశ్వాసం ఉంచి చనిపోయారే. మనం ఇందాక చెప్పుకున్నామే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 200 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని 100 కోట్ల మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో రక్షింపబడిన ఆత్మలు కొన్ని కోట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఈ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అలా దిగి వచ్చినప్పుడు ఆ బోర శబ్దానికి ఏమవుతుందండి? క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. సజీవులమై ఉండు మనము. పౌలు గారు కూడా అదే మాట రాశాడు, సజీవులమై ఉండు మనం. అంటే ఈ మాట రాసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దగ్గర 2000 సంవత్సరాలు అవుతుంది, లేదా 19 అంతేలేండి, 2000 సంవత్సరాలు అనుకుందాం. 2000 సంవత్సరాల కింద కూడా ఏమని రాశాడు? సజీవులమై ఉండు. అంటే అప్పుడు కూడా రావచ్చు. అంటే 2000 సంవత్సరాల క్రితము, అంటే యేసు ప్రభు వారు చనిపోయినటువంటి కొద్ది దినాల్లోనే రెండవ రాకడ రావచ్చేమో అని వారందరూ నిరీక్షణతో విశ్వాసంతో ఉన్నారండి. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 100 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనకి విశ్వాసం లేకపోతే హౌ కెన్ వీ రెస్క్యూ? మనల్ని ఎవరు రక్షిస్తారు?
ఎవరు మన ఈ పాప బంధనాల నుంచి విడుదల చేస్తారు? ఆలోచించండి. అప్పుడే అంటున్నాడు సజీవులమయ్యుండు మనము. అంటే అప్పుడు పౌలు గారు బ్రతుకున్నారు ఈ వాక్యము ఈ గ్రంథము రాసే నాటికి. అలాగే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన ఏం చెప్తున్నాడు? సజీవులమై ఉండు మనము. ఆయన చెప్పి ఆయన చనిపోయారు. ఆయనతో పాటు కొన్ని వందల కోట్ల మంది చనిపోయారు. వారందరూ ఇదిగో ఈ సంఘం ఎత్తబడట్లో భాగస్వాములు కాలేదు. కానీ ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే, అదృష్టం ఇస్తే, మనము గనక నిజంగా విశ్వాసముతో నిరీక్షణతో దేవుని కృపకు పాత్రలమై ఇదిగో ఒకవేళ ఈ ఎత్తబడే సంఘములో నువ్వు నేను ఉంటామేమో. ఉంటే అదృష్టవంతులం, లేదా మరణిస్తే అదృష్టవంతులం. కానీ ఈ ఎత్తబడే సంఘములో లేక మరణం పొందక రాబోయే ఉగ్రత దినాలలో గనక బ్రతికే పరిస్థితులు ఉంటే నిజంగా నీవు నేను ఎంత దౌర్భాగ్యంలో, ఎంత భ్రష్టులమో, ఎంత శాపగ్రస్తులమో ఒకసారి ఆలోచించండి. ఈ శాపగ్రస్తాలు ఏంటో బ్రతికు ఉంటే అందరూ వాస్తవంగా ఏం కోరుకుంటారండి? ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలని కోరుకుంటారు. కానీ రాబోయే రెండవ రాకడ ఉంది కదా, ఆ రెండవ రాకడ గురించి నేను వేరే ఇంకొక ప్రసంగంలో చెప్తాను. ఆ పరిస్థితులు ఎందుకు మనిషి చనిపోకుండా బ్రతికాను అని ఏడ్చే రోజులు కూడా రాబోతున్నాయి. అవి రెండవ రాకడ సందర్భంగా చెప్తారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, సజీవులమై ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోకూడదు. మేఘముల మీద కొనిపోవటం ఏంటండి? కేవలము దేవుని శక్తిని కలిగినటువంటి వారు, మహోన్నతమైనటువంటి ఆత్మీయ నడిపింపు కలిగినటువంటి వారు చేయగలిగినటువంటిది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? నీవు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించినప్పుడు. పేతురు గారు నీళ్ళ మీద నడిచాడు విశ్వాసముతో, కానీ జారిపోయాడు మధ్యలో అల్ప విశ్వాసముతో. అలాంటి స్థితిలో ఉంటే నీకు ఇదిగో నీకు కానీ నాకు కానీ ఈ యొక్క మేఘాల మీద నడిచి కొనిపోబడి ఆ భాగ్యము రాదు. విశ్వాసములో కడ వరకు, చివరి నిమిషం వరకు, నీ ప్రాణము పోయే వరకు విశ్వాసముతో ప్రతి విధమైన శోధన శ్రమలను జయించినప్పుడు, యేసు నామమున నీకు ప్రతి దానిలో విజయం పొందినప్పుడు అప్పుడు మాత్రమే ఇదిగో వారితో కూడా సజీవులమై నిలిచి ఉండు మనము ఇదిగో క్రీస్తున నుండి మృతులైన వారితో పాటు ఏకముగా అందరు ఏకముగా అంటే వారి ఆత్మలు మన ఆత్మలు కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఇదిగో మేఘారూఢుడై వచ్చినటువంటి ఆ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారిని ఆ యొక్క మధ్యాకాశములో కలుసుకొనటానికి ఆకాశ మండలమునకు, ఆ యొక్క ఆకాశ మండలం అంటే అది ఒక రాజ్యము. ఆ రాజ్యములో ఆకాశ మండలములో కూర్చున్నటువంటి ప్రభువు దగ్గరికి మన ఆత్మలంట మేఘముల మీద కొనిపోబడతాయి. ఎలా సాధ్యమైంది ఇది? దేవుని మహాశక్తి. ఎలా సాధ్యమైంది? దేవుని మహాకృప. ఆ మహాకృపకు పాత్రలమైన మనము అనంతమైన శక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృపను బట్టి మన అందరం మేఘాల మీద ఆయన పాదాల సన్నిధికి మధ్యాకాశానికి కొనిపోబడుతున్నాం. కాబట్టి అలాంటి స్థితి మనకుందా? అలా ఎత్తుకొనిపోబట్టి ఇది చెప్పుకోవడానికి వినడానికి చాలా గొప్పగా ఉంది. చాలా అదృష్టం కాదు, ఇక ఇది అల్టిమేట్. కాబట్టి ఈ సంఘం ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉంటామంటే అది అల్టిమేట్. అయితే మరి ఈ స్థితి మనలో ఉందా? ఇది ప్రశ్న. నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇది. మనము మన ఆత్మీయ స్థితి ఏమిటి? మనము ఆ రీతిగా సిద్ధపడి ఉన్నామా? శారీరకంగా ఆత్మీయంగా మనం సిద్ధపడి ఉన్నామా? ఇంకా లేక ఈ లోకరీతి భ్రష్టత్వం నుండి బ్రతుకుతున్నామా? కళ్ళకు కనపడే ఈ తాత్కాలికమైనటువంటి అనేక రకాలైన శోధనలు, ఇప్పుడు శోధనల నుంచి బయటకు వచ్చిన నాకు అవి శోధనలు అనిపిస్తున్నాయి. కానీ వాటిలో మునిగి తేలేవాడికి అదే స్వర్గము, అదే వైభవం. నిజమే. గమనించండి ప్రియమైన సహోదరులారా, నేను ఒకప్పుడు ఆ పాపపు లోకరీతి జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను వేటినైతే శోధనలు, పనికిమాలని, వ్యర్థమైనవి, భ్రష్టమైనవి అంటున్నాను, అవి నాకు అప్పుడు స్వర్గతుల్యంగా కనిపించాయి, మహావైభవాలుగా కనపడ్డాయి. బట్ వేరే దేవుని కృపను బట్టి నేను యొక్క ఆ పాపపు పాత జీవితం నుంచి విడుదల పొందినాక ఇటు తిరిగి చూస్తే
అంత మలినము, అంత మాల్యం, అంత పెంటతో సమానమైనటువంటి భ్రష్ట జీవితాన్ని బ్రతికాను. నీతి లేదు, నియమము లేదు, పద్ధతి లేదు, కుటుంబం లేదు, ప్రేమ లేదు, అనుబంధాలు లేవు, ఆప్యాయతలు లేవు, నీతి లేదు, నిజాయితీ లేదు, మోసము, దగ తెలియనటువంటి రీతిగా జీవితాన్ని పూర్తిగా తీసుకెళ్ళి సాతానుడు చేతిలో పెట్టి వాడికి దాసుడిగా బానిసగా బ్రతికారు. అయితే మహోన్నతుడైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి నన్ను ఆ పాపపు కోపం నుంచి తన మహాకృపను బట్టి నరకాగ్నికి పాత్రునైన నన్ను రక్షించి ఇదిగో నేను ఇవాళ చెప్తున్నాను ధైర్యంగా. సంఘం ఎత్తబడేటట్టు పరిస్థితులు నేను బ్రతికుండగా వస్తే దానిలో నేను ఉండటానికి యోగ్యన్యేమో అని నమ్ముతున్నాను. అందుకని నా పాత జీవితం నుంచి విడుదల పొందాను, దేవుని కృపకు పాత్రులయ్యాను. నూతన జీవితాన్ని ప్రభు కృపను బట్టి ఆరంభించి ఆయన వాక్యపు వెలుగులు నాకు సాధ్యమైన మేరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసంతో నీతివంతంగా బ్రతుకుతున్నాను అన్న విశ్వాసం నాకుంది. కనుక నేను ఇవాళ ధైర్యంగా ప్రభు సంఘము ఒకవేళ ఎత్తబడే రోజు వస్తే ఆ యొక్క సంఘపు రాకడలు, ఆ ప్రభు రహస్య రాకడలు, ఎత్తబడే సంఘములు నేను కూడా ఉంటాను అనే నమ్మకము నేను ఇవాళ పొందుతున్నాను. అదే విశ్వాసాన్ని నేను మీకు అందించడానికి ఇదిగో ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, సిద్ధపడమని బ్రతికలాడుకుంటున్నాను. ఎందుకనంటే ఇది అశాశ్వతమైనది, తాత్కాలికమైన జీవితము, తాత్కాలికమైన లోకము. మీకందరికీ లోక పరిస్థితులు తెలుసు, ఎటు నుంచి ఎటు ఎలా ఉన్నాయో తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధపడండి. ఎత్తబడే సంఘములో నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ యొక్క రక్షణ ఎలా, ఈ సంఘము ఎత్తబడే సంఘములో మనం ఉండటానికి మనం ఏం చేయాలి, ఎలా మనము సిద్ధపడాలి, ఏమిటా ఏర్పాటంటే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో పౌలు గారు ఒక మాట చెప్తారు. ఎలా ఇది సాధ్యము? హౌ టు బి ఏ మెంబర్ ఆఫ్ రాప్చర్. ఈ ఎత్తబడే సంఘములో సభ్యుడిగా ఉండటానికి నేనేమై ఉండాలి అనే దానికి ఈ యొక్క రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులవారు, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ప్రైజ్ ద లార్డ్. ఉగ్రత నుంచి రక్షించబడతాము. ఎలా రక్షించబడతాము? ఆయన రక్తము వలన, బికాజ్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యొక్క శిలువ ధ్యానము వలన, ఆ శిలువ ప్రయాణము ద్వారా, ఆ రక్తము శిలువలో చిందించిన ఆయన పవిత్ర రక్తాన్ని బట్టి మనం ఏమయ్యామంటే ఇదిగో చూడండి ఏమంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు సార్. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు సార్. మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. రెండోది మరింత నిశ్చయముగా, దట్స్ వై ఆయన రక్తముతో మనం కడగబడ్డామని కనుక నువ్వు నేను విశ్వసిస్తే, నిజంగానే మనము యేసు ప్రభు వారి బిడ్డలమని నువ్వు నేను కనుక నమ్మితే ఈ మరింత నిశ్చయముగా, పూర్తిగా ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. కనుక యూ హ్యాడ్ ఫెయిత్, మనకు విశ్వాసం ఉంటే, నిశ్చయత ఉంటే ఇప్పుడు ఏమవుతున్నాం మనము? రాబోయే భయంకరమైన ఉగ్రత దినాల నుంచి మన ఆత్మలను ప్రభువు రక్షిస్తాడు. ప్రభువు రక్షిస్తాడు అంటే అర్థము ఎత్తబడే సంఘములో నిన్ను నన్ను తన బిడ్డలుగా నిలబెట్టుతాడు. కాబట్టి ఎలా సాధ్యమంటే దేవుని యొక్క రక్తము ద్వారా, ఆయన రక్తం ఇచ్చి వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆ నిశ్చయతతో, ఆ విశ్వాసముతో మనము ఏం చేయాలి? నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు ఆ యొక్క నిశ్చయత మరింత విశ్వాసముతో ముందుకు సాగితే మనం ఏమవుతామంటండి? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం.
ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను ఓన్లీ ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడతారు. ఒక మాట చెప్పేదా, సంఘము ఎత్తబడుతుంది అంటే ఆ రహస్య ప్రభు రాకడ సందర్భంగా ఆ దేవుని బోర ద్వారా మనము ఈ పాపపు శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని విడిచి ఆత్మ శరీరాన్ని ధరించి మధ్యాకాశంలోకి వెళ్తున్నామంటే అసలు అంతకంటే గొప్ప ధన్యుడు ఇంకెవ్వరు ఈ భూమి మీద లేరు. ఎందుకనంటే ఆ తర్వాత జరగబోయే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అవి చూసి భయపడి నువ్వు ఇప్పుడు రక్షణ పొందమంటలా. నువ్వేమని నేను ఏం చెప్తున్నానంటే, నీవు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తే అది ఎలా ఉండాలి? కంప్లీట్గా ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండాలి. వేషధారిగా ఉండకూడదు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. అవసరార్థము యేసు ప్రభువుని రక్షకుడిగా నీవు కలిగి ఉండకూడదు. అది నా హెచ్చరిక ఏంటంటే, నీవు వేషధారికి ఉండబాకు, నులివెచ్చగా ఉండబాకు, అవసరానికి దేవుడి పేరుని వాడుకోబాకు. కాబట్టి దేవుని యొక్క రక్తము ద్వారా, ప్రభు యొక్క రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రాబోయే ఉగ్రత నుంచి ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత ఇలా రక్షించబడి సంఘము ఎత్తబడి ఆ సంఘములో నువ్వు నేను ఉంటే మన కోసము ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పాడు కదా. యోహాను సువార్త 14 అధ్యాయం 1, 2, 3 వచనాలు మీరు చూడండి. మన కోసము అక్కడ అద్భుతమైనటువంటి గృహ సముదాయాలు నిర్మించడానికి నేను వెళ్తున్నాను. అవన్నీ నిర్మించినాక నేను వాగ్దానం చేసిన రీతిగా తిరిగి మరలా నేను వచ్చి మీ అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను అని ఎంత వాగ్దానముతో, ప్రేమతో దేవుడు మనకి సెలవిచ్చాడు. కలవరపడకుడి, కలత చెందకుడి. ఐ విల్ కమ్ బ్యాక్, నేను మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. బిఫోర్ దట్ నేను అంతకుముందు నేను ఏం చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీకోసము గృహ సముదాయాన్ని సిద్ధం చేస్తున్నానని వాగ్దానం చేసిన తండ్రి మాటను మనము నమ్మాలి. ఎవరు నమ్ముతారు ఇది? ఎవరు నమ్ముతారు? విశ్వాసము కలిగినటువంటి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని ప్రభు చెప్పాడు. ఇవన్నీ మనము చూడలా, కేవలం మనం బిలీవ్, కేవలం మనం నమ్ముతున్నాము. ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇదిగో ద హోలీ గాడ్ బైబుల్, ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను మనం విశ్వసిస్తున్నాము, ప్రతి మాటను మనము అనుసరిస్తున్నాము. కాబట్టి మనము వీఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. మనం ఎందుకు క్రైస్తవులు అయ్యాము? వీఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ వై వీఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగుతాము. ఇదిగో ఒకవేళ నేను గనక నిజంగా దేవుని కృపకు పాత్రలమైన బిడ్డలుగా ఉంటే, ఇదిగో ఆ యొక్క ర్యాప్చర్ ఎత్తబడే ఆ సంఘములో నువ్వు నేను ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక, మనకి ఈ యొక్క సంఘ కాపరులు సంఘములో తోడేళ్లు ప్రవేశించిన ఈ తోడేళ్లు విశ్వాసులని భ్రష్టత్వానికి గురి చేస్తున్నాయి, కమర్షియల్ వ్యాపారాత్మకంగా మారిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండి పెద్ద పెద్ద ప్రీచర్స్ అనబడేవాళ్ళు దేవుని వాక్యాన్ని సైడ్ ట్రాక్ చేసేసి అనేకమైనటువంటి అల్పమైన విషయాలని చెప్పడం ద్వారా మీ మనసుల్ని కలవరపరుస్తున్నారు. మీ మనసుల్ని వాళ్ళు ఒక విధంగా మైకంలోకి తీసుకెళ్తున్నారు. సాతానుడు మిమ్మల్ని ఆ రకంగా మెంటల్గా మిమ్మల్ని వాళ్ళకి అనుయాయులుగా అయ్యేటట్లు చేస్తున్నాడు. ఈ భయంకరమైన ప్రమాదం, బయట శత్రువు కంటే మన ఇంట్లో ఉన్న శత్రువే. మన శత్రువు ఎవడో కాదు, మన సంఘ కాపర్లము, పెద్ద పెద్ద ఈ బోధకులు మనం చెప్పుకునే వాళ్ళ యొక్క ప్రసంగాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యము స్పష్టంగా ఉంటుంది. చాలా ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు మనము వీళ్ళు దొంగ ప్రవక్తలు లేకపోతే దొంగ బోధకులు అని చెప్పలేకపోతున్నామంటే, చెప్పినా ఎవరు నమ్మట్లేదంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్మి ఆయన ఎడల విశ్వాసం కలిగి నిరీక్షణతో ఉండే చెప్పేవాడి వాక్యము కంటే ఈ యొక్క సాతాను ప్రేరితమైన బోధకులు చెప్పే బోధనలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పే ఆ మాటలు ఏం చేస్తున్నాయి అంటే సత్యాన్ని వెళ్ళలేకపోతున్నాయి. నిజమే కదా, నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది. ఈ మాట విన్నారా మీరు? నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది.
కాబట్టి అలాంటి బోధకులు వచ్చారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. తర్వాత 1వ దశలోనికేలు ఎందుకు దేవుడు సంఘం ఎత్తబడే దానిలో మనల్ని ఉంచుతున్నాడంటే, ఎందుకు దేవుడు మనల్ని ముందుగానే రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే 1వ దశలోనికేలు 5:9 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఎందుకు ప్రభువు తన విశ్వాసులను, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళను, తన కోసం అనేక త్యాగాలు, శ్రమలు, తమ యొక్క కుటుంబ జీవితాన్ని నాశనము చేసుకొని భ్రష్టులైపోయి లోకము చేత అవమానింపబడి అనేక రీతులుగా హింసింపబడిన వాళ్ళు విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ 9వ వచనంలో చూద్దాం. ఎందుకు ఈ సంఘాన్ని ముందుగానే ప్రభువు తన బిడ్డలను ఎందుకు తన చెంతకు చేర్చుకుంటున్నాడంటే, ఇదిగో ఈ దెసలోనికేయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని పౌలు గారు రాస్తున్నారంటే, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపబడలేదు. దట్ ఈస్ ద రీజన్. దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. అంత ప్రేమ కలిగిన తండ్రి తన బిడ్డలు తన కళ్ళ ముందే నశించిపోవడానికి ఇష్టపడాడు కదా. అలాగే రక్షింపబడిన బిడ్డలు ఇంకా జీవిత శోధనలు, శ్రమలు, అనేకమైన అవమానాలు అనుభవించడానికి ఆయన ఇష్టపడాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికి వీఆర్ హియర్. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము? దేవుని కృపను బట్టి రక్షణ పొందడానికి, సాల్వేషన్. ఎలా? ఎందుకని? మన క్రియల వల్ల మనం ఎప్పుడూ రక్షణ పొందలేము. మన క్రియల వల్ల మనం ఎప్పుడూ నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో నిలబడలేము. కాబట్టి ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృప వలన మాత్రమే మనము రక్షణ పొందగలము. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము కష్టాలు పట్టడానికి, శోధనలు అనిపించి భయంకరమైనటువంటి నరకయాతనలు అనుభవించడానికి దేవుడు మనల్ని సృష్టించలా. ఆయన దృష్టి వేరు, ఆయన ప్రేమ వేరు, ఆయన మనల్ని సృష్టించిన ఆలోచన వేరు. మన పనులు, మన క్రియలు, మన భ్రష్టత్వము, సాతానుడు మనల్ని ఈ రీతిగా అనగదొక్కి దేవునికి మనకి దూరము పెంచి ఇదిగో ఈ రీతిగా మనల్ని ఆయన సన్నిధికి దూరం చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇప్పటికైనా అన్యులుగా ఉన్నటువంటి వారు, అల్ప విశ్వాసులైనటువంటి వారు, నామకార్థపు క్రైస్తవులకు ఉన్నటువంటి వారేమి, లేదా దేవుడే లేడని చెప్పుకునేటటువంటి హేతువాదులే రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని ప్రేమను గుర్తించండి, ప్రభు పాదాల చెంతకు చేరండి. ఇదిగో మనము రక్షించబడటానికే కానీ మనము ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని ఉద్దేశించలేదు అని అంటున్నాడు. కనుక మనందరము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉన్నాము. మనందరము ఆయన కృపకు పాత్రము కావాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని మనకి ఇంత అవకాశం, ఇన్ని వందల సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చి ఇంకా మీరు సిద్ధపడండి అని చెప్పి ప్రభువు మనకి సమయం ఇచ్చి మనల్ని ఇదిగో వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ మనల్ని సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమేమో ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేస్తాం. ఆయన మాట అంటే లెక్కలేదు. ఇవాళ క్రైస్తవ విశ్వాసులంటే మనుషులకు విలువ లేకుండా పోయింది. క్రైస్తవ బోధకులంటే ఇవాళ కొట్టి తరిమేసే పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి దేశము మతరాజ్యాలుగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు విశ్వాసముతో, నిరీక్షణతో ఏకోన్ముఖులై దేవుని కృపకు పాత్రులవటానికి ముందుకు సాగిపోవాలి. తర్వాత ప్రకటన. ఎందుకు ప్రభువు ఈ రహస్య రాకడ ద్వారా సంఘాన్ని ఎత్తుకెళ్తున్నాడంటే ఉగ్రత పాలవటానికి మనల్ని ఆయన ఉద్దేశించలేదని మనము దెసలోనికేయుల్లో చదువుకున్నాం, అలాగే రోమీయులకు రాసిన పత్రికల్లో చదువుకున్నాం, అలాగే ప్రకటనలు యోహాను గారు ఒక మాట రాస్తారు. ఏమని రాస్తారు? ప్రకటనలో యోహాను గారు ఒక మాట రాస్తున్నారు. 3వ అధ్యాయము 10వ వచనములు, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాస్తున్నారంటే యోహాను గారు, నీవు నా తీర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక
భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద ప్రామిస్ గివెన్ బై ద గాడ్, లవింగ్ గాడ్. ప్రేమ కలిగిన తండ్రి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు ఓర్పు కలిగి నేను చెప్పిన ప్రకారము జీవించావు, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. యు ఫాలోవర్డ్ మై వర్డ్. నా యొక్క వాక్యాన్ని నీవు అనుసరించావు కాబట్టి భూనివాసులను వన్ డే ఐఎమ్ కమింగ్ టు దిస్ సైడ్. ఒకనొక రోజున నేను ఈ భూమి మీదకి రాబోతున్నాను. వారు యొక్క అతిక్రమం బట్టి, వారి యొక్క దుష్ట ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షించడానికి నేను రాబోతున్నాను. అక్కడ చెప్తున్నాడు చూడండి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములు. ఒకనొక రోజు నేను ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టులను శోధించడానికి, శపించడానికి, బాధించడానికి నేను వస్తున్నాను. అయితే నేను ఆ కాలములో నేను నిన్ను కాపాడేదను. ఆ రోజులో నీవు ఆ శ్రమలో ఆ శోధన అనుభవించకుండా నేను నిన్ను కాపాడుతాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఈ యొక్క సంఘం ఎత్తబడుతుందంటే, ఇదిగో ఈ రాబోయే భయంకరమైన పరిస్థితులను నువ్వు అనిపించకూడదని, ఆ పరిస్థితుల నడుమ నువ్వు ఉండకూడదని, నీవు కన్నీరు కార్చకూడదని. అయితే ఈ కన్నీరు కార్చకుండా ఉండటానికి, ఆ శ్రమలు శోధనలు అనుభవించకుండా ఉండటానికి నువ్వు ఏం అయి ఉండాలి? నీతిమంతుడు అయి ఉండాలి, దేవుని వాక్యానుసారం జీవించేవాడు అయి ఉండాలి, పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు అయి ఉండాలి. ఇంకొక మాట చదువుకొని మనము ముగిద్దాం. రోమా పత్రిక 4:7 రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉందండి. అది చదువుకొని మనము ఈ యొక్క సంఘము ఎత్తబడుట అనేటటువంటి యొక్క వాక్య పరిచర్యను మనము ఆపుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు, ఎవరు ప్రభు సన్నిధికి ఈ ఎత్తబడే సంఘములు ఎవరు ఉంటారు అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? మనం చూసుకోండి. సంఘం ఎత్తబడుతుంది, త్వరలో సంఘం ఎత్తబడుతుంది, రాబోతుంది ఆ గడియలు సమీపించినవి. నీవు సిద్ధంగా ఉన్నావా? నేనైతే సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం సిద్ధంగా ఉంది. మరి నీ కుటుంబం సిద్ధంగా ఉందా? ఒకవేళ మనము గనక ఎత్తబడే సంఘములు ఉంటే మనం ఎంత ధన్యులము! నిజంగానే మనము ఎంత ధన్యులము. రాబోయే భయంకరమైనటువంటి ఆ నరకపు శ్రమలు శోధనలు అనుభవించకుండా తండ్రి కృపకు పాత్రలమై ఆ ఎత్తబడే సంఘములు నువ్వు నేను గనక ఉండగలిగితే ఎంత ధన్యులము. ఈ 3 అంశాలు మనలో ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. ఇంకొకసారి చదువు ముగిస్తాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ రీతిగా మన జీవితాలు ఉన్నాయా? ఈ రీతిగా మనము దేవుని వాక్యానుసారము దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నామా? మనం పాపాలకి మనము ప్రాయశ్చిత్తం చేసుకున్నామా? మన అతిక్రమములను మనము పరిహారం చెల్లించిన వారమై ఉన్నామా? అలా చెల్లించిన వారమైతే నీవు నేను మనందరము ఇదిగో ఈ ర్యాప్చర్ సంఘము ఎత్తబడుట, ఈ ఎత్తబడే సంఘములు మనందరము ఉంటాము. అలాంటి మహాకృపను, అలాంటి సిద్ధపాటును ఇప్పటికైనా మనందరము పొందాలని, మన కుటుంబాలు ఎత్తబడే సంఘములో ఉండటానికి దేవుడి కృప చూపాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు నాయన, ఇదిగో నాయన అల్పులము అయోగ్యములు నాయన, అయినప్పటికీ మీ అనంత కృపను బట్టి నాయన, ఇదిగో మీ వాక్యం ద్వారా మాకందరికీ ఎప్పటికప్పుడు నాయన పాప క్షమాపణ రక్షణ పొందడానికి కావలసినటువంటి మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ కూడా మీ కృపను మీ ప్రేమను నిర్లక్ష్యం చేసిన ఇంకా లోకరీతిగా భ్రష్టులుగా బ్రతుకుతున్నాము నాయన. కృప చూపండి. మా అపరాధములు మా బలహీనతలను క్షమించి నాయన వాటి నుంచి విడుదల దయచేయండి. ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యం నాయన, ఈ వాగ్దానమును బట్టి నాయన ఎత్తబడే సంఘములో మేము మా కుటుంబాలు ఉండి ప్రభువా మీ కృపకు పాత్రలమైన బిడ్డలుగా మా జీవితాలను సరిచేసుకొని
నాయన పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందిన వారమై మీ మహాకృపకు పాత్రలమై నాయన మీ బిడ్డలుగా నాయన ఇదిగో బోర వినగానే ఆ కడబోర వినగానే నాయన క్షయమైన ఈ దేహమును విడిచి మా ఆత్మ మహోన్నత శక్తివంతుడు అయిన మీ సన్నిధికి మధ్యాకాశములోనికి నాయన మేఘముల మీద కొట్టబడి అందుకు కావలసిన శారీరక ఆర్థిక స్థితి అయినా మీరే మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు పరిశుద్ధ తండ్రి ఆమె